హాయ్ అండి. నేను మీ రేణుకా హరి. పన్నీర్ బేబీ కార్న్ మసాలా చేశానండి. సో, దీని కాంబినేషన్‌గా నేను ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడూ రొటీన్‌గా బిర్యానీ చేసుకుంటా. సో, ఈరోజు పలావ్ చేద్దామని చెప్పేసి ముందుగా నేను కుక్కర్ పెట్టేసుకున్నా స్టవ్ పైన. నువ్వుల నూనె వేసేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గీ కూడా వేసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా గీ ఇంకో 2 స్పూన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను 1 స్పూన్ వేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. సో, ఆయిల్ బాగా వేడెక్కింది. ఎందుకంటే నువ్వుల నూనె కదండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేసేసినా చాలా త్వరగా మరిగిపోతుందనమాట. సో, నేను బిర్యానీ ఆకు వేసుకోవడం జరిగింది. అలాగే మసాలా దినుసులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగ మొగ్గలు, యాలకులు తీసుకున్నానండి. సో, వీటిని కొంచెం ముందు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి పలావ్కి అసలైన ఐటెం ఏంటి అంటే, యాక్చువల్గా అందరం నార్మల్గా బిర్యానీ అయితే నార్మల్గా చేసేసుకుంటాం మసాలా దినుసులు వేసుకొని. సో, ఇది ఏంటి అంటే రాతి పువ్వు అండి. ఇదే పలావ్కి ఫ్లేవర్ అండి, అసలైన ఫ్లేవర్. ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు పలావ్ ఫ్లేవర్ అనేది తెలిసిందా లేదా? సో, ఈలోగా మసాలా దినుసులు వేగుతూ ఉంటాయి. అలాగే సాజీరా కొంచెం వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని తగిలిపెట్టి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే రెడీగా పెట్టుకుంటే అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కదా. సో, అప్పటికప్పుడే అంటే ఏ పని కూడా మనకు అవ్వదు కదా. సో, ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి. అలాగే కొంచెం జీడిపప్పుని కూడా తీసుకొని కొంచెం వేసుకోవడం ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా వేగుతుంటాయండి. ఎవరైనా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడిపోతాయి కదండి. సో, ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఈలోగా ఫ్రై అవుతుంటాయి. మీరు చెప్పండి, సండే రొటీన్గా ఎప్పుడు మీ ఇంట్లోని కూడా చికెన్ బిర్యానీస్, ఓన్లీ బిర్యానీసే చేసుకుంటారా? అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారా? ఎప్పుడైనా పలావ్ చేశారా? నేను చెప్పిన రాతి పువ్వుని ఎవరైనా యూస్ చేశారా? ఒకవేళ రాతి పువ్వుని మీరు వేసుంటే నిజంగా మీకు పలావ్ ఫ్లేవర్ అనేది తెలిసిందా లేదా? సో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.